ఎయిర్టెల్ యూజర్స్ మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూవర్స్ కావచ్చు, భయ్యా మాకు 1729 రీఛార్జ్ ప్యాక్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి అడగడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు 1729 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ ఏంది, ఎన్ని రోజుల వ్యాలిడిటీ ఉంటుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎయిర్టెల్ యూజర్స్ 1729 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ యొక్క వ్యాలిడిటీ 84 డేస్ ఉంటుంది. ఈ 84 డేస్ మీరు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు, ప్రతిరోజు 2 GB డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రతిరోజు 100 SMS మీరు యూజ్ చేసుకోవచ్చు. మరియు ఎయిర్టెల్ 5G యూజర్స్ కోసం అన్లిమిటెడ్ 5G డేటాను కూడా ఈ ప్యాక్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మనకి 84 డేస్ మనం చూడొచ్చు. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్ను కూడా మనం 84 డేస్ చూడొచ్చు. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్లో మనకి 20+ OTT ప్లాట్ఫామ్ యాప్స్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ మొత్తం కంటెంట్ను కూడా ఈ సింగిల్ యాప్లో మనం చూడొచ్చు. మరియు నెట్ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ కూడా మనం 84 డేస్ చూడొచ్చు. G5 సబ్స్క్రిప్షన్ కూడా మనం 84 డేస్ చూడొచ్చు. 1729 రీఛార్జ్ ప్లాన్ అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మేము ముందుకు వస్తాను.